రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల కోసం జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కాగా మరికొన్ని ప్రాంతాల్లో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాల్టి నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా పరిధి 166 గ్రామాల్లో వార్డు పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొమరంభీం జిల్లా పరిధి 114 గ్రామాల్లో 944 వార్డు పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దొబ్బిగూడ, మోహన్గూడ ప్రజలందరూ కలిసి కోవ రాజేశ్వర్ను ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలన్నారు నిర్మల్ జిల్లా ఎన్నికల పరిశీలకులు అయేషా మస్రద్ ఖానం. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు అబ్జర్వర్ అయేషా. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు ఎన్నికల అబ్జర్వర్ అయేషా. కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామాలకు 2 మినహా 316 గ్రామాల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో కరీంనగర్ రూరల్, గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలు, 866 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా గంగాధర మండలం కురిక్యాల గ్రామ పంచాయతీని సందర్శించారు సిపి గౌసాలం. క్లస్టర్లో నామినేషన్ల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందిని నామినేషన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు సిపి గౌసాలం. కరీంనగర్ రూరల్ మండలంలో మొత్తం 5 క్లస్టర్లు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 14 గ్రామ పంచాయతీలని. దీంట్లో సర్పంచులు మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించబడతాయి. అన్ని సెంటర్లలో కూడా మనకు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు స్థానిక పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ కొరకు ఉన్న రిజర్వేషన్ వివరాలు కూడా బయట పబ్లిక్ చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఎలక్షన్ నోటీస్ పబ్లిక్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, భీమారం మండలాల్లోని 120 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అర్బన్, రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 5 మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 27, 28, 29 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోబడతాయి. ఈ క్లస్టర్లలో మనకు 5 ఆర్ఓలను నియమించడం జరిగింది. వారికి సపోర్టుగా ఏఆర్ఓలు కూడా ఉన్నారు. వీరికి మనం అన్ని నామినేషన్ సంబంధించిన మెటీరియల్, నామినేషన్ పత్రాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్, తర్వాత పూర్తి మెటీరియల్ వారికి అందజేయడం జరిగింది. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా పోటీదారులు ఉంటే మీరు మొదటగా నామినేషన్ సెంటర్కి వెళ్ళి నామినేషన్ పత్రంతో పాటు మిగతా డాక్యుమెంట్ తీసుకొని ఎలా నింపాలో తెలుసుకొని మళ్ళీ మీరు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాము. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఇవాల్టి నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరణ షురూ అయినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 306 గ్రామ పంచాయతీలు, 2680 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఎన్నికల కోసం 5,000కు పైగా అధికారులను నియమించామని తెలిపారు కలెక్టర్. మన జిల్లాలో టోటల్ 306 జీపీ ఉన్నాయి అండ్ టోటల్ 2680 వార్డ్స్ ఉన్నాయి. సో దానిలో 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో జన్నారం మండల్, దండేపల్లి మండల్, లక్షటిపేట్ మండల్ అండ్ హాజీపూర్ మండల్కి 90 జీపీ 90 జీపీ అండ్ 816 జీపీ సంబంధించిన అది 16 వార్డ్స్ సంబంధించిన నామినేషన్ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. సో దానికోసం 28 క్లస్టర్స్లో డివైడ్ చేసేసి క్లస్టర్ వారీగా 6 రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 వాళ్ళు నామినేషన్ తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 1683 గ్రామ పంచాయతీలకు 14,776 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్ల కోసం ప్రతి మండలంలో క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు వరంగల్ కలెక్టర్ సత్యశారద. అభ్యర్థులు వారి క్లస్టర్లలో సూచించిన పంచాయతీలలో నామినేషన్ వేయాలని సూచించారు కలెక్టర్. ఈ రోజు పర్వతగిరి, వర్ధన్నపేట్ అండ్ రాయపర్తి ఈ మండలాలలో 29 క్లస్టర్స్లో నామినేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ క్లస్టర్స్ అనేవి మనం ఎలా ఏర్పాటు చేసామంటే 2-3 గ్రామ పంచాయతీని క్లబ్ చేసి ఒక క్లస్టర్ అయింది. సో అలా 29 క్లస్టర్స్ ఇన్ దీస్ 3 మండల్స్ 91 జీపీస్ ఉన్నాయి ఈ 3 మండలాల్లో. వీటిని క్లస్టర్ వారీగా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆర్ఓ, ఏఆర్ఓ అక్కడ అవైలబుల్ ఉండేటట్టు గ్రామ పంచాయతీ వారీగా ఆ క్లస్టర్లో అక్కడ మనం ఈ నామినేషన్స్ అనే పేపర్స్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రాస్పెక్టివ్ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్లేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉండగా 566 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లోని 192 పంచాయతీ సర్పంచ్ పదవులు, 1740 వార్డులు ఉన్నాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 7 మండలాలు ఉన్నాయి. మేజర్గా మధిర నియోజకవర్గంలోని 4 మండలాలు, రఘునాథపాలెం, ఖమ్మం కాన్స్టిట్యున్సీలోది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంటున్నాయి. సో దాదాపు 192 గ్రామ పంచాయతీలు దాంట్లో ఈ ఫేజ్లో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. అన్ని గ్రామ పంచాయతీల్లో మనకి 566 గ్రామ పంచాయతీలకి 3 ఫేజుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి ప్రక్రియ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాం. పాలమూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక కోసం అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. పల్లెపోరులో బలం చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.